హలో ఫ్రెండ్స్, పాస్వర్డ్ బాక్స్ ఎట్లా పెట్టుకోవాలో ఈరోజు నేర్చుకుందాము. చిన్న HTML కోడ్లో ఒకసారి రాద్దాము. సార్ సేవ్ చేసి చూద్దాం ఏం జరిగిందో. అది పాస్వర్డ్ ఒకటి అది మామూలుగా యూజర్ అన్ని అంకెలు ఇక్కడ పెడుతున్నాయి. యూజర్ నేమ్ కదా అనమాట అది. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. యూజర్ నేమ్ ఇది అంకెలు ఇచ్చిన తీసుకుంటాను, ఫాంట్ తీసుకుంటుంది. ఆల్ఫాబెట్ లెటర్ అంకెలు రెండు ఇచ్చినా తీసుకుంటాం అనమాట యూజర్ నేమ్. అట్లా కాకుండా పాస్వర్డ్ కదా, మనం పాస్వర్డ్ అలా చేయాలి. ఇప్పుడు చూద్దాం. సేమ్ కమాండే, కాకపోతే ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేటికి మన టైప్ వచ్చేటికి ఇవ్వాల్సిన కమాండ్ పాస్వర్డ్ అనేసి సరిపోద్ది. సైజ్ వచ్చేటికి కూడా 15 పెడదాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఏం జరిగిందో. ఇది పాస్వర్డ్ మెయిన్ ఒకటి అంకెలు కొడుతుంటే డాట్లే వస్తాయి చూడండి. అట్లాగే లెటర్స్ కొట్టినా డాట్సే వస్తున్నాయి అనమాట. పై దాంట్లో వచ్చేటికి లెటర్స్ అంకెలు ఏదైనా కొట్టచ్చు అనమాట. ఇది పాస్వర్డ్ బాక్స్. అట్లా ఇది పాస్వర్డ్ బాక్స్ పెట్టుకునే విధానము. ఇంకోటి ఉంది, ఇక ఇన్ని లెటర్సే మాత్రమే పట్టాలి, ఆల్ లెటర్సే రావాలి, 7 లెటర్సే రావాలి అనే కమాండ్ ఇద్దాం. అది ఎలాగో చూద్దాం. అది కూడా సపోజ్ పిన్ కోడ్ ఉందనుకుందాం. ఇది మామూలు టెస్ట్ అయిపోయి సైజ్ వచ్చేటికి 15 ఇద్దాం. మ్యాక్సిమం 6 లెటర్ కంటే ఎక్కువ పట్టకూడదు కాబట్టి 6 ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సేవ్ చేసి చూద్దాం ఏం జరిగిద్దో. పిన్ కోడ్ లెటర్ వచ్చింది చూడండి. ఆల్ లెటర్స్ వరకు వెళ్తాయి. ఎన్ని కీబోర్డ్లో ఎన్ని ప్రెస్ చేసినా కూడా వెళ్ళదు అనమాట. ఇంకా 5222 124 లేకపోతే 50001 అందుకంటే మించి వెళ్ళదు లెటర్స్. మనం ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్ట్రా కమాండ్ మ్యాక్సిమం లెంత్ అనే ఒక యాడ్ చేయడం వల్ల 6 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఈరోజు మనం తెలుసుకున్న చాప్టర్స్ పాస్వర్డ్ బాక్స్ గురించి తెలుసుకున్నాము. పాస్వర్డ్ బాక్స్ మ్యాక్సిమం లెంత్ ఎలా పెట్టుకో తెలుసుకున్నాం. ఈ టెక్స్ట్ బాక్స్ గురించి లోగడ పాఠాల్లో వివరంగా చెప్పుకున్నాము. ఇది కాకుండా నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది బ్రౌజింగ్ ఫీల్డ్. చూడండి, ఇలా బ్రౌజింగ్ మనం అప్పుడప్పుడు నెట్లో కనబడుతుంటాయి. బ్రౌజింగ్ చేయడం ఎట్లానే అవగానే మన నెట్లో మన కంప్యూటర్లో ఉన్న బ్రౌజింగ్ విండో ఓపెన్ బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. మన కంప్యూటర్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది కొట్టగానే. ఇది ఎట్లా పెట్టుకోవాలో తెలుసుకుందాము.
ఇక్కడ సైజ్ వచ్చేటికి 15 ఇద్దాము. ఈ టైప్ వచ్చేకేమో ఫైల్ ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. అప్లోడ్ ఇమేజ్ అనే బ్రౌజర్ ఒకటి వచ్చింది. ఇక్కడ బ్రౌజర్ అనే బటను అడగానే మన కంప్యూటర్ ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. మనం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఇందులో వచ్చేటికి ఫైల్ టైప్లో ఫైల్ అని యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మరోసారి కలుద్దాము.